అందరికీ సాలూరు రాజేశ్వర గారి తనయుడుగా, చక్రవర్తి గారి శిష్యుడిగా, రాజ్ కోటిగా, మీ కోటిగా ఈరోజు ఈ వేదికను అలంకరించడం నా పూర్వజన్మ సుకృతం. మీ అందరి హృదయాల్లో ఇంకా సాలూరు రాజేశ్వర గారు, అలాగే వారి తనయుడైన సాలూరు కోటేశ్వరరావు, అంటే మీ ముద్దుగా కోటి అని పెట్టుకునే కోటిని ఇంత ఈ విధంగా మీరు ఆదరిస్తూ మీ హృదయాల్లో శాశ్వతమైన స్థానాన్ని ఉంచుకునేందుకు ఇది నా పూర్వజన్మ సుకృతం. మీరు ఇంత ఆనందంగా, నాకు మీ బ్లెస్సింగ్స్, మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ నాకు అందుతూనే ఉంటాయి. అందుకనే నేను ఇంత ఆరోగ్యంగా, ఇంత ఆనందంగా, ఆహ్లాదంగా ఉంటాను. నేను ఎందుకంటే నాకు సంగీతం తప్ప వేరే ధ్యాస ఉండదు. అన్ని విషయాలు నేను సంగీతం మీదే, ఎప్పుడు దాని మీదే ఉంటుంది. ఒక రీసెర్చ్, ఏదన్నా కంపోజిషన్ కానీ, ఆర్కెస్ట్రేషన్ కానీ, అన్ని విధాల పాటల మీదే నాకు సంగీతమే. అటువంటిది ఈరోజు మన ఎన్టీఆర్ జిల్లా, గర్వంగా చెప్పుకోవాలనిపిస్తుంది. ఎన్టీఆర్ జిల్లా మన విజయవాడ పెద్ద ఆయన పేరు జిల్లా రావటం. ఎన్టీఆర్ పుట్టిన మే 28నే కోటి గారు పుట్టారు. అదే కాదు, ఆయన హైదరాబాద్ నగరంలో గండిపేట దగ్గర, ఆయన గండిపేట రివర్ దగ్గర అక్కడ ఆయన ఒక కుటీరు ఏర్పరచుకున్నారు. నా ఇల్లు కూడా గండిపేటలోనే ఇప్పుడు. అది ఎలాగ మా పెద్ద ఆయన ఆశీస్సులు, వారి ఆశీస్సులు ఎలా పొందానంటే, పెదరాయుడు ప్లాటినం డిస్క్ ఫంక్షన్ రోజు వారు నన్ను సంపూర్ణంగా దీవించారు. కానీ వారి సినిమాలు చేయలేకపోయాను, కానీ ఒక్క సినిమా కూడా ఆయన చేయలేకపోయినప్పుడు ఆయన పాలిటిక్స్కి వచ్చేసారు. అప్పుడు నేను మ్యూజిక్ డైరెక్టర్గా నేను రాజు రావడం జరిగింది. అది మాకు ఆ అవకాశం దొరకపోయింది. అసలు ఆయన కూడా చేస్తుంటే ఫుల్ఫిల్ అయ్యేది నాకు. కానీ ఆ పెద్ద ఆయన ఆశీస్సులు ఎప్పుడు వాళ్ళ కుటుంబంలో, నేను ఒక బ్రదర్ లాగా అనమాట. నందమూరి కుటుంబంలో బాలకృష్ణ గారు కానీ, హరికృష్ణ, వీళ్ళందరూ బ్రదర్స్ లాగా ఉండేవాళ్ళం. అటువంటిది ఈరోజు విజయవాడలో ఈరోజు పొద్దున్న కనకదార స్తోత్రం చేసుకొని, అమ్మవారి దగ్గర చేసుకొని వచ్చేసరికి నాకు ఇంత ఆనందంగా ఉంది. అందరిలోనూ కనకదుర్గమే కనిపిస్తుంది. నాకు ఆ ఆశీస్సులే కనిపిస్తుంది. టు బి ఆనెస్ట్లీ, ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఎంతో భక్తి శ్రద్ధలతో మంచి మనసు ఉన్న మనుషులుగా కనిపిస్తున్నారు. ఇక్కడ మోర్ పాజిటివ్. లేకపోతే ఇంతసేపు నేను ఉండను, సకలండి సార్ వెళ్ళిపోతాను సార్, నేను వెళ్ళిపోతాను. కానీ ఎంత ఆనందంగా ఉంది, మీతో స్పెండ్ చేయటం చాలా ఆనందంగా ఉంది. అన్నిటికన్నా ముఖ్యమైన కారణం ఏంటంటే, నా సతీమణి గారు ఇక్కడ జ్యోతి, ఆవిడ పేరు. ఆవిడ నా అదృష్టం, నా తల్లి, నా సర్వస్వం. ఎందుకంటే ఒక మగవాడి సక్సెస్కి వెనకాల ఆడది ఉంటుంది అంటారు. అలాగా నా జ్యోతి ఎప్పుడు నాకు వెనకాల అండదండగా ఉండి, ఒక బిడ్డలాగా నన్ను చూసుకొని ఈ స్థాయికి రావాలంటే ఎంతో కృషి ఉండాలి. ఆ కృషిలో ఎన్నో రకాలైనటువంటి వేదనలు కానీ, ఎన్నో డిప్రెషన్స్ కానీ, కోపాలు కానీ అన్నీ వస్తాయి. కానీ అన్నిటినీ ఓర్చుకొని నన్ను చూసుకుంటూ నా పిల్లల్ని కూడా పెంచి ఈ స్థాయికి నన్ను రాగలిగిందంటే ఆవిడికి మెయిన్గా ఈ ఘనత నా భార్యకి చెందుతుంది. అది చాలా ఆనందం నాకు. అలాగే నేను అసలు పెళ్లి చేసుకోకూడదు అనుకున్నా. నో పెళ్ళి అసలు ఇప్పుడు కాదు కదా, హ్యాపీగా ఉండేది కదా. కాదు మీరు చెప్పడంలో ఆ కళ కనిపిస్తుంది సార్. నేను షిప్లో వస్తున్నాను, ఇక్కడ సింగపూర్ నుండి షిప్లో, చిదంబరం షిప్ అని ఉండేది చెన్నైలో. షిప్లో ట్రావెల్ చేస్తుంటే నేను నా ఫ్రెండ్ సముద్రంలో నేను ప్రామిస్ చేశాను, ఏంటి కొట్టి, ఏంటి వాట్ యూ వాంట్ డూ నెక్స్ట్ అంటే, నేను కంప్లీట్ సన్యాసి అయిపోతున్నాను, కంప్లీట్ మ్యూజిక్కే, నేను పెళ్ళి గిళ్ళి ఏ వద్దు నాకు అని నేను ప్రామిస్ చేశాను మా ఫ్రెండ్కి. కరెక్ట్గా పోర్టుకు వచ్చి ఆగింది షిప్. ఆగినంటే నేను కారులో ఎక్కుతున్నాను. నేను కారు ఎక్కుతుంటే మా అన్నయ్య పిల్లలు, మా అక్కయ్య పిల్లలు, చెల్లి అందరూ చిన్న పిల్లలు నాకు తోడు. ఎందుకంటే నేను మొత్తం సూట్ కేసు సింగపూర్ నుండి బొమ్మలు తెస్తానని వాళ్ళందరూ నా కోసం అందరూ వచ్చారు కారులోకి. ఇంటికి వస్తుంటే ఒక్కొక్కరు చెప్తున్నారు, మామ మంచి అమ్మాయిని చూసావు మేము నీకు, పలానా ఊరు, అమ్మాయి బాగుంది, ఊరు బాగుంది, అన్నీ బాగుందండి. పెళ్ళికి లేదురా, నాకేం వద్దురా బాబు. సరే ఇంటికి వెళ్ళేసరికి అంతా ఆల్రెడీ ప్లాన్డ్ అనమాట, సెట్ అయిపోయి ఉంది. ఇక్కడ సెట్ అయిపోయి ఆవిడ చూసేశారు, అన్నీ అయిపోయింది. నేను చూడాలి వెళ్ళి. అప్పుడు మా పెద్ద బావ గారు అంటే నాకు చాలా గౌరవం. పెద్దవాళ్ళు అంతా ఇప్పటికీ పెద్దవాళ్ళని చాలా గౌరవిస్తాం మేము. అది అప్పుడు పెంపకం అనమాట, మా నాన్నగారి పెంపకం, అమ్మ నాన్నగారి పెంపకం అది. అప్పుడు నా బావగారు చెప్పారు, సరేసరికి అంటే ఏమయ్యా
అమ్మాయి నచ్చింది దానికి అంటే నేను తల ఉంచుకొని చూస్తున్నాను అనమాట ఆవిడని. అసలు సరిగానే చూడలేదు ఆవిడని. అసలు చూస్తుంటే పక్క జనాలు చూస్తున్నాడు అంటే విలేజ్ కదా, అందరూ ఎంజాయింగ్ దట్. నువ్వే కావాలా? అప్పుడు చూడ మా బావగారు అడిగారు, ఏమే అమ్మాయి నచ్చిందా? మీ ఇష్టం బావగారు, నాకు నచ్చింది అని. అంతే, ఇమీడియట్ అప్పటికప్పుడు అంత అయిపోయి అసలు మా కళ్యాణం కూడా ఎంతో వైభవంగా జరిగింది. మొత్తం ఇండస్ట్రీ అంతా వచ్చారు. ఎటువంటి బ్లెస్సింగ్ అంటే ఒక మోహన్ బాబు గారు, కె రాఘవేంద్రరావు గారు, తర్వాత ఆర్టిస్టులు అందరూ వచ్చారు నా పెళ్ళికి. ఆకాశం దిగి వచ్చినట్టే అందరూ దీవించారు. ఈరోజు ఈ స్థాయికి అంతా ఇలా రాగలిగిన అంత బ్లెస్సింగ్స్ ఉండాలి. అంత మెయిన్ థింగ్, ఎంతమంది ఆశీస్సులు ఉంటే అంత వృద్ధిలో కోసం. అదే చెప్తారు, పెళ్ళిళ్ళకి ఎందుకు పిలుస్తాం మనం, వచ్చి ఎవరు ఆశీర్వదించిన ఆశీర్వాదాలు ఎంతగానో ఉంటుంది వాళ్ళ లైఫ్కి. కొంతమంది పెళ్ళికి వెళ్ళకుండా ఎగ్గొట్టేస్తుంటాం మనం. వాళ్ళు ఎంతో కష్టపడి వచ్చి ఇన్విటేషన్ కార్డు ఇచ్చినా కూడా పెళ్ళిళ్ళకి వెళ్ళకుండా టైం లేదు వెళ్ళే చెప్పి ఎగ్గొట్టేస్తుంటాం. నో, అది కంపల్సరిగా, అది చిన్న కానీ పెద్ద ఎవరైనా సరే మీరు వెళ్ళి ఒక 2 అక్షంతలు వేస్తే మీలో ఉన్న పాజిటివ్నెస్ అక్కడికి వెళ్ళి అది మీకు మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది. దానివల్ల ఎంతో మంచి శుభాలు జరుగుతాయి మీ జీవితంలో కూడా. అందువల్ల అందరినీ సంపూర్ణంగా అంటే మనం హోల్ హార్టెడ్గా అందరినీ బ్లెస్ చేస్తే అది డెఫినెట్గా బాగుంటుందని నా అనుభవంలో నేను చూసింది మీకు చెప్తున్నాను. ఇందులో నా గొప్పలు ఏమీ లేదు. అమ్మా చెప్పండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మీ ఆశీస్సులు ఇదే, ఈ ఆశీస్సులే నాకు ఇన్ని స్వరాలు ఇచ్చింది, 1,000,000 స్వరాలు ఇచ్చింది నాకు. అది నాకు ఇన్ని రకాల పాటలు చేయగలిగానా, ఒక్కొక్క పాట ఒక్కొక్క బీటు ఒక్కొక్క రాగం ఎలాగ చేయగలిగాను నాకే ఆశ్చర్యం. ఈ పాటలు ఒక్కోసారి నా పాట వినాలంటే నేను నా యూట్యూబ్లో విని నేనే ఎంజాయ్ చేస్తుంటాను. సరే, దట్స్ ఆల్ ఓవర్. బట్ ఎనీవే, ఆసమ్ క్లబ్ ఇంత ఆరోగ్యవంతంగా ఇంత అద్భుతంగా ఉంటుంది నేను అసలు ఊహించలేదు. 1% ఊహించలేదు. ఏదో మామూలుగా జరుగుతుందేమో, కామెడీలో ఏదో పాటలు పాడుకుంటారు అన్నట్టు. ఈరోజు నేను మొత్తం ఇన్వాల్వ్ అయిపోయాను టోటల్గా. మీ అందరిలో మమేకం అయిపోయాం. నేను కానీ, మా జ్యోతి కానీ, మా తేజాంజలి కానీ. తేజాంజలి మా డాటర్ లాగా ఆవిడైతే మంచి హైలీ టాలెంటెడ్, మంచి సింగరు, గాయనిమణి, కంపోజర్ కూడా, స్వరకర్త, సాహిత్యం కూడా రాస్తుంది, కొరియోగ్రఫీ చేస్తుంది. ఇంత టాలెంట్ ఉంది ఆవిడకి కూడా మంచి జీవితం రావాలి. మీరందరూ బ్లెస్ చేయాలి ఒకసారి తేజాంజలిని.